ఇక్కడ చూడండి బొమ్మ ఎట్లున్నది. ఇక్కడ చూడండి బొమ్మ ఎట్లున్నది. ఒకటో నెంబర్ చూడండి. ఒకటో క్వశ్చన్ ఇలా ఉందా? ఇలా అవునా? చూడాలి. రైట్ సైడ్ అందరు చేతులు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ సీ హియర్. ఉందా? మళ్ళీ ఇట్లా ఉంటుంది చూడండి. ఇట్లా ఉంది కదా. ఇప్పుడు ఈ రెండింటి కలిపితే ఏమవుతుంది? ఇది హాఫ్, ఇది హాఫ్. ఈ రెండు ముక్కలు కలిపితే ఏమవుతుంది? వెరీ గుడ్. ఏమవుతుంది? ఎట్లయితే చెప్పండి. అవునా? ఏమైంది? అయిందా? రెండు కలిపితే ఏమైంది? దించండి బొమ్మ పక్కకి. ఇక్కడ ప్లేస్ లేదా? ఈ ప్లేస్ ఎట్లా దించాలి? సర్కిల్ దించాలి. పెద్దగానే రెండు కలిపితే ఏర్పడ్డది సర్కిల్. ఇది కలిపితే ఏమైంది? ఇది హాఫ్ ముక్క, ఇది హాఫ్. ఇది సగం, ఇది సగం. రెండు కలిపితే ఏమైతుంది? మీ దగ్గర ఒక జాంపండు ఉన్నది అనుకో, ఇట్లా కడి చేయండి. కడి చేస్తే ఏమవుతుంది? సగం సగం అవుతుంది. ఆ రెండింటి కలిపితే ఏమవుతుంది? మళ్ళీ జాంపండు. చూడండి, ఇదొక ఏంటిది? బాల్ ఫుల్ కదా. దీంట్లో సగానికి కడిగేసిన అనుకో, ఇది ఒక ముక్క అవుతుంది, ఇది ఒక ముక్క అవుతుంది. మళ్ళీ రెండు కలిపితే ఇట్లా అవుతుంది. ఇది కూడా అంతే. రెండు కడి చేస్తే ఇట్లా అవుతుంది. దీనికి కడి చేస్తే ఎట్లా అవుతుంది? ఇట్లున్నది. ఇప్పుడు ఇది దీనికి కడి చేస్తే ఎట్లా అవుతుంది? ఇట్లా అవుతుంది. ఇటు ఒక ముక్క అవుతుంది, ఇటు ఒక ముక్క అవుతుంది. మళ్ళీ రెండింటి దగ్గరికి అంటే బాగాలేదు. అతుకు పెడితే బాగాలేదు. అంటే ఇది ఒక సగం, ఇదొక సగం. రెండు కలిస్తే ఎట్లయితుంది? సర్కిల్. అవునా? ఇట్లా ఇదొక హాఫ్. చూడాలి, ఇదొక హాఫ్. దింపిరా? మంచిగా వచ్చిందా రౌండ్గా? ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. అవునా? రెండు ముక్కలు ఇది కలిపితే ఏమైంది? సర్కిల్. ఏమొచ్చింది? వెరీ గుడ్. నెక్స్ట్ చూడాలి. In how many ways can we divide triangle into two equal halves? How many ways? మనము ఎన్ని రకాలుగా ట్రయాంగిల్ ను సగం సగం చేయొచ్చు. సగం సగం చేయొచ్చు. చూద్దామా? ఇది రెండోది. రెండోది చూడండి. ఇక్కడ ఏముంది?
వాట్ ఈస్ దిస్? చెప్పాలి అందరు. వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. అయితే ఈ ట్రయాంగిల్ ను ఇద్దరు పంచుకోవాలి. మరి ఏం చేయాలి? ఇద్దరు పంచుకోవాలి. ఇద్దరు పంచుకోవాలంటే ఏం చేయాలి? మరి ఇద్దరు పంచుకోవాలంటే ఏం చేయాలి? రెండు ముక్కలు చేయాలి. మరి రెండు ముక్కలు మరి సమానంగా రావాలి. ఈయనకు సమానంగా రావాలి, ఈయనకు సమానంగా రావాలి, ఈయనకు సమానంగా. ఈయనకు తక్కువ ఈయన ఎడతాడు, ఈయనకు తక్కువతే ఈయన ఎడతాడు, ఈయనకు తక్కువతే ఈయన ఎడతాడు. కాబట్టి ఎట్లా రావాలి? మరి సమానంగా పంచుకోవాలి. ఎట్లా పంచుకోవాలి? సమానంగా ఎలా పంచుకోవాలి? మరి చెప్తాను ఎట్లా పంచుకోవాలో చూద్దాం. ఓకేనా? సమానంగా చూడండి. ఇప్పుడు ఇది ట్రయాంగిల్ కదా. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, కత్తితోటి ఇలా కడిగేస్తాను. ఇప్పుడు వచ్చిందా? ఈయనకు ఈ ముక్క, ఈయనకు ఈ ముక్క, ఈయనకు ఈ ముక్క. అర్థమైందా? ఎట్లా అయింది? ఇదొకటి. మళ్ళీ ఏం చేయొచ్చు? చూడండి, చదవాలి. వాట్ ఈస్ దిస్? ట్రయాంగిల్. గట్టిగా చెప్పాలి. ఇప్పుడు నేనేం చేసిన, ఇలా వర్టికల్గా కట్ చేసిన, ఇలా వర్టికల్గా కట్ చేసిన. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇటు చూడండి, ఈ రెండింటి మధ్యలో ఒకటి పెట్టుకోవాలి చుక్క. ఇప్పుడు నేను ఇలా కట్ చేసిన. ఇప్పుడు ఇదొక ముక్క, ఇదొక ముక్క. సమానంగా లేదా? ఉందా లేదా? ఉంది. ఇప్పుడు చూడు, ఇదొక ముక్క, ఇదొక ముక్క, హాఫ్. ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. ఇట్లా ఉడియచ్చు. ఇంకొకటి చూడండి, ఇది వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ ఏ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ గీత మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి. ఏం చేయాలి? చుక్క పెట్టుకొని ఇలా పోవాలి. అర్థమైందా? ఎలా పోయాలి? ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, ఏమైంది? ఫస్ట్ ఏమో పైనుంచి కిందికి, ఇది 1. రెండోది ఏంటిది? ఇటు నుంచి ఇటు. మూడోది ఇటు నుంచి ఇటు. ఎట్లా చేసినా హాఫ్ సేమ్ వచ్చినాయి చూడండి. అన్నిట్లా సేమ్ వచ్చినాయి. ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ అండ్ ఇక్కడ చూడాలి అందరూ. ఇప్పుడు మనం ఇలా కట్ చేసినా కూడా ఈ ముక్క ఎంత ఉంటుందో ఈ ముక్క అంతే ఉంటుంది. హాఫ్ ఉంటాయి. ఇది హాఫ్, ఇది హాఫ్. ఇప్పుడు ఎట్లా కట్ చేసినాం? ఇటు నుంచి. ఇప్పుడు ఇది గీత ఉంది కదా, దీని మీద మధ్యలో ఒకటి చుక్క పెట్టుకొని ఇలా కట్ చేసినాం. ఇప్పుడు ఇది హాఫ్, ఇదొక హాఫ్, ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. మళ్ళీ ఏం చేసినాం? ఇక్కడ ఇది ఉంది కదా, ఇటు చూడండి, దీని మధ్యలో ఒక చుక్క పెట్టుకొని
ఇలా కట్ చేసినాం. ఇప్పుడు ఇదొక హాఫ్, ఇదొక హాఫ్. సేమ్ ఇట్లనే మీరు బొమ్మ అంటే చూడండి, ట్రయాంగిల్ను ఎన్ని ముక్కలు చేయొచ్చు సమానంగా? చూడండి, ఇక్కడ మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి. ఇగో ఇదొక గీత కదా, ఇదొక భుజం. అందరు ఇక్కడ చూడాలి, మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి. ఓకేనా? మళ్ళా ఇదొక భుజం కదా, మధ్యలో ఇక్కడ ఒక చుక్క పెట్టుకోవాలి. ఓకేనా? మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి, మధ్యలో చుక్క పెట్టు. మళ్ళీ ఇదొక భుజం కదా, మధ్యలో కరెక్ట్ మధ్యలో ఒక చుక్క పెట్టుకోవాలి. చుక్కలు పెట్టుకున్నారా? పెట్టుకున్నాక ఏం చేయాలి చూడండి. ఇక కరెక్ట్గా ఇదేంటిది, ఇదేంటిది హెడ్. ఈ హెడ్ నుంచి చక్కగా చూడండి, ఈ హెడ్ నుంచి చక్కగా ఈ గీత నుంచి పోవాలి. ఇప్పుడు ఏమేర్పడ్డది? 2 ముక్కలైందా? మళ్ళీ చూడండి, ఇంకో ఇట్లా మళ్ళా ఇట్లా పెట్టుకొని ఇటు చూడండి. మనం చుక్క ఎక్కడ పెట్టుకున్నాం చూడండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక ఇది మూడోదిగా. ఇప్పుడు ఇట్లా ఈ చుక్క ఉంది కదా, చుక్క కాడి నుంచి ఇలా గీయాలి. ఎట్లా పోవాలి? ఇది మళ్ళీ ఈ హెడ్ కాంచి పోవాలి. ఇటు నుంచి 3 హెడ్లు ఉంటాయి దీనికి. ట్రయాంగిల్కి ఎన్ని హెడ్లు ఉంటాయి? 3 హెడ్లు. ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. చూసిరా? ఇట్లా ఇది గీసుకోవాలి మీరు. ఇది గీసుకోండి, గీయండి. ఇక ఫస్ట్ ఎట్లా పైనుంచి కిందికి, తర్వాత ఇట్లా, తర్వాత ఇట్లా, ఇలా ఇక్కడనే గీయండి. ఈ బొమ్మ మీదనే గీయండి, లేకపోతే కింద గీయండి. ఇక్కడ ప్లేస్ ఉంది కదా, లేకపోతే ఇక్కడనే గీసుకోండి, మీ ఇష్టం. ప్లేస్ తొందరగా. గీసిందా? ఇక్కడ చుక్క, ఇక్కడ చుక్క, ఇక్కడ చుక్క. నేను ఎక్కడ పెట్టిన చుక్కలు చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి. ఇగో ఇదొక ట్రయాంగిల్, అవునా? ఎక్కడ చుక్క పెట్టాలి? ఇక్కడ చూడండి. ఇగో ఈ రెండింటి మధ్యలో, ఈ గీత మధ్యలో ఒకటి, మళ్ళీ ఈ గీత మధ్యలో ఒకటి, ఈ గీత మధ్యలో ఒకటి. ఫస్ట్ చుక్కలు పెట్టుకున్నారా? ఇట్లా పెట్టుకున్నాక ఏం చేయాలి? ఇగో ఇలా ఒక గీత గీయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇగో ఇలా ఒక గీత గీయాలి. మళ్ళీ ఏం చేయాలి? ఇలా ఒక గీయాలి. కరెక్ట్గా ఈ చుక్క మీద నుంచే పోవాలి. మరి ఇక్కడి నుంచి మనం ఎక్కడైతే చుక్కలు పెట్టినామో ఆ చుక్కల మించే పోవాలి గీత. అర్థమైందా? అట్లయితే సమానంగా 3 భాగాలు అయితే ఏర్పడతాయి, హాఫ్ ఏర్పడతాయి అన్నీ. ఓకేనా? నెక్స్ట్